ఉత్తరాఖండ్ తన విస్తృత పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణ ప్రయత్నాలలో భాగంగా డిసెంబర్ 2025 నుండి రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని వాహనాలపై గ్రీన్ టాక్స్ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర రవాణా శాఖ నేతృత్వంలోని ఈ చొరవ హిమాలయ పర్యావరణ వ్యవస్థను రక్షించడం మరియు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో పరిశుభ్రతను కాపాడుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరాఖండ్లో కొత్త గ్రీన్ టాక్స్ విధానం. రాష్ట్ర అధికారుల ప్రకారం వివిధ వర్గాల వాహనాలకు వేర్వేరు రేట్లు నిర్ణయించబడ్డాయి. చిన్న వాహనాలకు ₹80, చిన్న కార్గో వాహనాలకు ₹250, బస్సులకు ₹140 మరియు ట్రక్కులకు ₹120 మరియు ₹700 మధ్య వాటి బరువును బట్టి ఉంటాయి. రాష్ట్ర సరిహద్దుల వెంబడి 37 ఎంట్రీ పాయింట్ల వద్ద ఏర్పాటు చేయబడిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఉపయోగించి సేకరణ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ చేయబడుతుంది. ఈ కెమెరాలు వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను సంగ్రహించి రవాణా శాఖ నియమించిన విక్రేతకు డేటాను ప్రసారం చేస్తాయి. అక్కడి నుండి విక్రేత వ్యవస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటాబేస్తో సమాచారాన్ని క్రాస్ చెక్ చేస్తుంది, యజమాని వాలెట్ను గుర్తిస్తుంది మరియు పన్ను మొత్తాన్ని స్వయంచాలకంగా తీసివేస్తుంది. అది రాష్ట్ర రవాణా శాఖ ఖాతాకు జమ అవుతుంది. లక్ష్యం మరియు విస్తృత పర్యావరణ లక్ష్యాలు. పర్యావరణ సున్నిత మండలాల్లోకి అనవసరమైన వాహనాల రాకపోకలను నిరుత్సాహపరచడం, ఉద్గారాలను తగ్గించడం మరియు పర్యావరణ పరిరక్షణ చర్యలకు నిధులను సేకరించడం గ్రీన్ టాక్స్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం. ఉత్తరాఖండ్ చొరవ క్లీన్ ఉత్తరాఖండ్ మిషన్తో కలిసి డెహ్రాడూన్, ముస్సోరీ, నైనిటాల్ మరియు రిషికేశ్ వంటి పెళుసైన కొండ పర్యావరణ వ్యవస్థలలో గాలి నాణ్యతను కాపాడటానికి రాష్ట్రం చేస్తున్న ప్రచారాలను పూర్తి చేస్తుంది. భారతదేశం అంతటా గ్రీన్ టాక్స్ విధానాలు. వాహన కాలుష్యాన్ని పరిష్కరించడానికి అనేక భారతీయ రాష్ట్రాలు ఇప్పటికే గ్రీన్ టాక్స్ ఫ్రేమ్వర్క్లను అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్, సిమ్లా వంటి పర్యాటక కేంద్రాలలోకి ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాలపై ఇలాంటి లెవీని ప్రవేశపెట్టింది. ఇక్కడ స్థానిక వాహనాలకు మినహాయింపులు లభిస్తాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు జార్ఖండ్లు ప్రధానంగా పాత వాహనాలపై పునరావృతమయ్యే గ్రీన్ టాక్స్లను విధిస్తాయి. 8 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వాణిజ్య వాహనాలు మరియు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రైవేట్ వాహనాలు. ఈ పన్నుల నుండి వచ్చే ఆదాయం సాధారణంగా కాలుష్య నియంత్రణ మరియు పట్టణ వాయు నాణ్యత కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం వైపు మళ్లించబడుతుంది. పరీక్ష ఆధారిత వాస్తవాలు. ఉత్తరాఖండ్ గ్రీన్ టాక్స్ డిసెంబర్ 2025 నుండి అమల్లోకి వస్తుంది. రేట్లు ₹80 నుండి ₹700 వరకు ఉంటాయి. సేకరణ NPR కెమెరాలు మరియు NPCI వ్యవస్థ ద్వారా ఆటోమేటిక్ తగ్గింపును ఉపయోగిస్తుంది. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా ఇలాంటి పన్నులు ఉన్నాయి. సేకరించిన నిధులను కాలుష్య నియంత్రణ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించారు. పర్యావరణ అనుకూల రవాణా విధానాల వైపు జాతీయ ధోరణి. భారతదేశం గ్రీన్ టాక్స్ విధానాలను స్వీకరించడం స్థిరమైన చలనశీలత నిర్వహణ వైపు మార్పును సూచిస్తుంది. పట్టణ వాయు కాలుష్యానికి వాహన ఉద్గారాలు ప్రధాన దోహదపడుతున్నందున రాష్ట్రాలు అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేయడానికి ఆటోమేటెడ్ పర్యవేక్షణ, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు మరియు కఠినమైన పర్యావరణ నిబంధనల. చైనా కొత్తగా అభివృద్ధి చేసిన CR450 బుల్లెట్ రైలు ప్రీసర్వీస్ టెస్టింగ్ సమయంలో 453 కిమీ వేగాన్ని చేరుకోవడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పడంతో రైలు సాంకేతికతలో మరో మైలురాయిని సాధించింది. షాంఘై చెంగ్డు హైస్పీడ్ కారిడార్లో ఆవిష్కరించబడిన CR450 చైనా యొక్క ఇప్పటికే ఆధిపత్యం చెలాయించే హైస్పీడ్ రైలు పరిశ్రమకు ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది మరియు 2026లో 400 కిమీ ఆపరేటింగ్ వేగంతో వాణిజ్య సేవలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రికార్డ్ బ్రేకింగ్ వేగం మరియు పనితీరు. చైనా స్టేట్ రైల్వే గ్రూప్ పర్యవేక్షణలో జరిగిన పరీక్షలో CR450 ఈ రికార్డును సాధించింది. ఈ ట్రయల్ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో గంటకు 350 కిలోమీటర్లు వేగాన్ని అందుకోగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. దాని ముందున్న CR450 ఫక్సింగ్ను ఒక 100 సెకన్ల తేడాతో అధిగమించింది.
ఈ అద్భుతమైన త్వరణం మరియు వేగాన్ని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం షేర్ చేసిన వీడియోలో బంధించారు. ఇది రైలును ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది అని అభివర్ణించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి. చైనా ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. CR450 వెనుక సాంకేతిక ఆవిష్కరణలు. CR450 యొక్క పురోగతికి దాని ఏరోడైనమిక్ మరియు స్ట్రక్చరల్ రీడిజైన్లు కారణమని ఇంజనీర్లు చెబుతున్నారు. పాత 350 కిమీ గమ్ మోడళ్లలోని 12.5 మీటర్లతో పోలిస్తే ఈ రైలు 15 మీటర్ల పొడుగు చేసిన నోస్ కోన్ను కలిగి ఉంది. ఇది గాలి నిరోధకత మరియు శబ్దాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అల్ట్రాహై స్పీడ్లలో భద్రత, స్థిరత్వం మరియు ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడానికి తేలికైన పదార్థాలు, శక్తి సమర్థవంతమైన మోటార్లు మరియు అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలు చేర్చబడ్డాయి. హైస్పీడ్ రైలు రంగంలో చైనా నాయకత్వాన్ని విస్తరిస్తోంది. హైస్పీడ్ రైలు సాంకేతికతలో తన ప్రపంచ నాయకత్వాన్ని ఏకీకృతం చేసుకోవాలనే చైనా ఆసియాలో CR450 తాజా అభివృద్ధి. ఈ దేశం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద హైస్పీడ్ నెట్వర్క్ను నిర్వహిస్తోంది. ఇది 45,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి దాదాపు అన్ని ప్రధాన నగరాలను కలుపుతుంది. CR450 సిరీస్ను ప్రవేశపెట్టడంతో చైనా అంతర్నగర మార్గాల్లో, ముఖ్యంగా 1,000 కిలోమీటర్లు దాటిన మార్గాల్లో ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో అధిక భద్రత మరియు సమయపాలన ప్రమాణాలను కూడా పాటిస్తోంది. పరీక్ష ఆధారిత వాస్తవాలు. చైనా CR450 బుల్లెట్ రైలు పరీక్ష సమయంలో ప్రపంచ రికార్డు వేగం గంటకు 453 కిమీకు చేరుకుంది. ఈ రైలు 4 నిమిషాల 40 సెకన్లలో గంటకు 350 కిలోమీటర్లు వేగాన్ని అందుకుంటుంది. ఇది CR400 ఫక్సింగ్ కంటే 100 సెకన్లు వేగంగా ఉంటుంది. ఇది గాలి లాగడం మరియు శబ్దాన్ని తగ్గించడానికి 15 మీటర్ల ఏరోడైనమిక్ నోస్ కోన్ను కలిగి ఉంది. 2026లో గంటకు 400 కిలోమీటర్లు వేగంతో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ప్రపంచ హైస్పీడ్ రైలు భవిష్యత్తు. CR450 విజయంతో చైనా తదుపరి తరం రవాణా సాంకేతికతలో ప్రపంచ అగ్రగామిగా తన హోదాను పునరుద్ఘాటించింది. ఈ రైలు స్థిరమైన, హైస్పీడ్ మొబిలిటీకి కొత్త అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశిస్తుందని, వేగాన్ని ఇంధన సామర్థ్యంతో కలుపుతుందని భావిస్తున్నారు. చైనా యొక్క నిరంతర ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా హైస్పీడ్ రైలు భవిష్యత్తును పునర్నిర్మించగలవని, ఆసియా, యూరప్ మరియు అంతకు మించి డిజైన్ ప్రమాణాలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. భూటాన్ రాజధాని థింఫు ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవం GPPF-ను నిర్వహించనుంది. ఇది ప్రపంచ శాంతి మరియు మానవాళి స్వస్థతకు అంకితమైన 2 వారాల పాటు జరిగే ఆధ్యాత్మిక సమావేశం. నవంబర్ 4 నుండి 19, 2025 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బౌద్ధ లామాలు, పండితులు మరియు బౌద్ధమతానికి చెందిన ప్రతి పాఠశాలకు ప్రాతినిధ్యం వహించే అభ్యాసకులను ఒకచోట చేర్చుతుంది. కరుణ మరియు ఐక్యతకు ప్రపంచవ్యాప్త పిలుపు. భూటాన్ రాయల్ ప్రభుత్వం, సెంట్రల్ సన్యాసుల సంస్థ మరియు సెంటర్ ఫర్ భూటాన్ మరియు GNH స్టడీస్ సహకారంతో నిర్వహించిన GPPF సంఘర్షణ మరియు సామాజిక అశాంతితో గుర్తించబడిన యుగంలో కరుణ, శాంతి మరియు సామూహిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే ఈ ఉత్సవం యొక్క ఔచిత్యాన్ని నొక్కి చెబుతూ, శాంతి, కరుణ మరియు అవగాహన అవసరం ఎన్నడూ లేనంతగా ఉంది అని అన్నారు. కుయెన్సెల్ ఫోడ్రాంగ్ మరియు చాంగ్లిమితాంగ్ గ్రౌండ్లో జరిగే ఈ ఉత్సవం బౌద్ధ అభ్యాసకులు, పండితులు మరియు విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన భక్తులతో సహా అందరికీ తెరిచి ఉంటుంది. ఇంగ్లీష్, టిబెటన్ మరియు జోంగ్ఖాలలో ఏకకాలంలో అనువాదాలు అందుబాటులో ఉంటాయి. ఆధ్యాత్మిక సమావేశం యొక్క ముఖ్యాంశాలు. సార్వత్రిక సామరస్యం కోసం శాంతియుత సమర్పణలు మరియు రక్షణ మంత్రాలను కలిపి అరుదుగా నిర్వహించే వేడుక జబ్జీ ధోచోగ్ ఆచారం. నవంబర్ 4, 7తో GPPF ప్రారంభమవుతుంది. దీని తర్వాత నవంబర్ 8, 10 తేదీలలో ప్రపంచ శాంతి ప్రార్థన, ప్రముఖ లామాలచే పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాదాలు మరియు నవంబర్ 11న ప్రపంచ ప్రశాంతత కోసం ఐక్య ఆకాంక్షను సూచించే బజాగురు మంత్రాన్ని సామూహికంగా పఠించడం జరుగుతుంది.
నవంబర్ 12 మరియు 14 మధ్య భూటాన్ యొక్క అత్యున్నత ఆధ్యాత్మిక అధికారి అయిన హిస్ హోలీనెస్ ది జే ఖెన్పో ద్వారా కాలచక్ర సాధికారత ప్రదానం చేయబడుతుంది. ఇది వ్యక్తికి మరియు విశ్వానికి మధ్య ఉన్న పవిత్ర సంబంధం గురించి లోతైన అంతర్దృష్టిని అందిస్తుంది. సన్యాసుల సంప్రదాయాలలో మహిళలకు సాధికారత కల్పించడం. ఈ కార్యక్రమంలో ఒక మైలురాయి లక్షణం నవంబర్ 15 నుండి 19 వరకు 250 మందికి పైగా సన్యాసినులు గెలోంగ్మా లేదా భిక్షుని సన్యాసం స్వీకరించడం. డ్రగ్పా కాగ్యూ పాఠశాల అధిపతి అధ్యక్షత వహించే ఈ వేడుక సాంప్రదాయకంగా మహిళలకు పూర్తి సన్యాసం నిరాకరించబడిన వజ్రయాన బౌద్ధమతంలో లింగ సమానత్వం వైపు ఒక ప్రగతిశీల అడుగును సూచిస్తుంది. పరీక్ష ఆధారిత వాస్తవాలు. గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవం జీపీపీఎఫ్ నవంబర్ 4, 19, 2025 వరకు భూటాన్లోని థింఫ్లో జరుగుతుంది. ప్రధాన ఆచారాలలో జప్జీ ధోచోగ్, బజాగురు మంత్ర పఠనం మరియు కాలచక్ర సాధికారత ఉన్నాయి. ఈ ఉత్సవంలో 250 మందికి పైగా సన్యాసినులు పూర్తి స్థాయి సన్యాసం తీసుకుంటారు. ఇది భూటాన్ వజ్రయాన సంప్రదాయంలో మొదటిది. ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. ఇంగ్లీష్, టిబెటన్ మరియు జొంఖా భాషలలోకి అనువాదాలతో ప్రసారం చేయబడతాయి. ఆధునిక సాంకేతికతతో ఆధ్యాత్మికతను అనుసంధానించడం. సంప్రదాయాన్ని ఆవిష్కరణలతో విలీనం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ఉత్సవంలో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం డిజిటల్ సహచరుడిగా రూపొందించబడిన గురు యాప్ కూడా ప్రారంభించబడుతుంది. ప్రార్థనలు మరియు వేడుకలతో పాటు కాలచక్ర కళను ప్రదర్శించే ప్రదర్శనలు మరియు విద్యా సెమినార్లు వేగంగా మారుతున్న ప్రపంచంలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడంలో బౌద్ధమతం పాత్రను మరింత అన్వేషిస్తాయి. చైనా పరిశోధకులు రహస్య నీటి అడుగున పరిశీలన మరియు డేటా సేకరణ కోసం రూపొందించిన పూర్తిగా పారదర్శకమైన జెల్లీ ఫిష్ ఆకారంలో ఉన్న బయోనిక్ రోబోట్ను అభివృద్ధి చేశారు. తరచుగా దెయ్యం, డ్రోన్గా వర్ణించబడే ఈ కొత్త రోబోటిక్ ఆవిష్కరణ బయోమిమెటిక్ ఇంజనీరింగ్ మరియు నీటి అడుగున రోబోటిక్స్లో చైనా యొక్క పెరుగుతున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రకృతి ప్రేరణతో బయోనిక్ డిజైన్. ఈ జెల్లీ ఫిష్ ప్రేరేపిత రోబోట్ను షాంగ్జీ ప్రావిన్స్లోని జియాన్లోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నికల్ విశ్వవిద్యాలయంలోని టావో కెయ్ మరియు అతని బృందం అభివృద్ధి చేశారు. గొడుగు లాంటి గోపురం మరియు టెంటకిల్స్తో నిజమైన జెల్లీ ఫిష్ ఆకారంలో ఉన్న ఈ రోబోట్ నీటి అడుగున పూర్తి పారదర్శకతను సాధించడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన హైడ్రోజెల్ ఎలక్ట్రోడ్ పదార్థాన్ని ఉపయోగిస్తుంది. 120 మిల్లీమీటర్లు వ్యాసం మరియు కేవలం 56 గ్రాముల బరువుతో ఈ డిజైన్ పరికరం దాని జల పరిసరాలలో సజావుగా కలిసిపోయేలా చేస్తుంది. అధునాతన కదలిక మరియు తక్కువ శక్తి వినియోగం. ఈ రోబోట్ ఎలక్ట్రోస్టాటిక్ హైడ్రాలిక్ యాక్యుయేటర్ ద్వారా నిజమైన జెల్లీ ఫిష్ యొక్క కండరాల సంకోచాలు మరియు ప్రతిచర్యలను అనుకరిస్తుంది. కేవలం 28.5 మిల్లీవాట్ల వద్ద పనిచేసే ఇది కనీస శక్తి వినియోగంతో పనిచేస్తుంది మరియు దాదాపుగా శబ్ద భంగం కలిగించదు. ఈ తక్కువ శక్తి, దాదాపు నిశ్శబ్ద పనితీరు దీనిని ఎక్కువ కాలం రహస్యంగా పనిచేయడానికి అనుమతిస్తుంది. ఇది పర్యావరణ పర్యవేక్షణ, పర్యావరణ వ్యవస్థ పరిశీలన మరియు లోతైన సముద్ర నిఘా కార్యకలాపాలకు అనువైనదిగా చేస్తుంది. ఆధారిత నీటి అడుగున నిఘా. ఎంబెడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ మరియు మినియేచర్ కెమెరా మాడ్యూల్తో అమర్చబడిన ఈ బయోనిక్ జెల్లీ ఫిష్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథంలను ఉపయోగించి నీటి అడుగున వస్తువులను గుర్తించగలదు. సీసీటీవీ ప్రసారం చేసిన ప్రదర్శనల సమయంలో రోబోట్ కదిలే నీటిలో స్థిరంగా సంచరించే సామర్థ్యాన్ని మరియు చేప జాతులు మరియు విశ్వవిద్యాలయ చిహ్నాలు వంటి వస్తువులను ఖచ్చితంగా గుర్తించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ లక్షణాలు సముద్ర జీవులకు అంతరాయం కలిగించకుండా స్వయంప్రతిపత్తి అన్వేషణ మరియు పర్యావరణ పరిశోధన కోసం దాని సామర్థ్యాన్ని నొక్కి చెబుతున్నాయి. పరీక్ష ఆధారిత వాస్తవాలు. బయోనిక్ జెల్లీ ఫిష్ రోబోట్ 56 గ్రాముల బరువు ఉంటుంది మరియు కేవలం 28.5 మిల్లీవాట్ల శక్తితో పనిచేస్తుంది. దీనిని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నికల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభివృద్ధి చేసింది. ఈ రోబోట్ కదలిక జెల్లీ ఫిష్ కండరాలను అనుకరించే ఎలక్ట్రోస్టాటిక్ హైడ్రాలిక్ యాక్యుయేటర్పై ఆధారపడి ఉంటుంది. ఇది నిజసమయ నీటి అడుగున వస్తువులను గుర్తించడానికి ఏఐ మరియు మైక్రో కెమెరాను ఉపయోగిస్తుంది.
బయోఇన్స్పైర్డ్ రోబోటిక్స్లో వ్యూహాత్మక పురోగతి. బయోఇన్స్పైర్డ్ రోబోటిక్స్ను అభివృద్ధి చేయడానికి చైనా శాస్త్రవేత్తలు చేపట్టిన విస్తృత చొరవలో ఈ జెల్లీ ఫిష్ రోబోట్ భాగం. నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నికల్ విశ్వవిద్యాలయం గతంలో సంక్లిష్టమైన, ప్రాణం లాంటి కదలికను కలిగి ఉండే రోబోటిక్ పక్షులు, గెక్కోలు, మిడతలు మరియు చేపలను ఆవిష్కరించింది. ఈ పరిణామాలు ఏరోస్పేస్, సముద్ర పరిశోధన మరియు తెలివైన వ్యవస్థల సాంకేతికతలో చైనా స్థానాన్ని పెంచే శక్తిసమర్థవంతమైన, స్టెల్త్ సామర్థ్యం గల రోబోటిక్స్ వైపు కీలకమైన అడుగులుగా పరిగణించబడుతున్నాయి. అపరిమిత పరిధి మరియు క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పుకునే అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి అయిన బురెవెస్నిక్ యొక్క విజయవంతమైన తుది పరీక్షను రష్యా ధృవీకరించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఆయుధాన్ని ప్రపంచంలో మరెవరూ కలిగి లేని ప్రత్యేకమైన సృష్టిగా ప్రశంసించారు. ఇది ఉక్రెయిన్ వివాదంపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య మాస్కో యొక్క అధునాతన ఆయుధ కార్యక్రమంలో ఒక ప్రధాన అడుగుగా నిలిచింది. న్యూక్లియర్ ప్రొపల్షన్ టెక్నాలజీలో ముందంజ. రష్యాలో 930 అని మరియు నేటో ద్వారా SSCX-9 స్కైఫాల్ అని కూడా పిలువబడే బ్యూరెవెస్నిక్ దాని శక్తి వనరుగా ఒక సూక్ష్మ అణు రియాక్టర్ను ఉపయోగిస్తుంది. ఇది దీనికి అపరిమిత కార్యాచరణ పరిధిని అందిస్తుంది. ఈ వ్యవస్థ క్షిపణిని ఎక్కువ కాలం తక్కువ ఎత్తులో ఎగరడానికి అనుమతిస్తుంది. వాయు రక్షణను దాటవేయడానికి అనూహ్యంగా యుక్తిని ఉపయోగిస్తుంది. రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ద్రవింధన బూస్టర్ రాకెట్ క్షిపణిని క్రూజింగ్ వేగంతో వేగవంతం చేసిన తర్వాత, ప్రయోగించిన తర్వాత మాత్రమే ప్రొపల్షన్ యూనిట్ చురుకుగా మారుతుంది. డిజైన్ మరియు కార్యాచరణ. ఈ క్షిపణి అనేక కీలక భాగాలను అనుసంధానిస్తుంది. మార్గదర్శక వ్యవస్థ, స్థిరత్వం కోసం రెక్కలు, అణు రియాక్టర్, టర్బైన్, కంప్రెసర్ మరియు ఎయిర్ ఇన్లెట్ వ్యవస్థ గాలిని క్షిపణిలోకి లాగి కుదించి, ఆపై థ్రస్ట్ను ఉత్పత్తి చేయడానికి ఎగ్జాస్ట్ ద్వారా బహిష్కరిస్తారు. రియాక్టర్ యొక్క వేడి ఈ ప్రక్రియను నడిపించే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది, అయితే శీతలీకరణ వాయు ప్రవాహం వేడెక్కడాన్ని నిరోధిస్తుంది. ఈ ప్రత్యేకమైన డిజైన్ ఇంధనం నింపకుండానే విస్తారమైన దూరాలకు స్థిరమైన విమాన ప్రయాణాన్ని అనుమతిస్తుంది, అణు మరియు సాంప్రదాయిక సమ్మె సామర్థ్యాలను అందిస్తుంది. కార్యాచరణ పరీక్షలు మరియు వ్యూహాత్మక చిక్కులు. అక్టోబర్ 21న జరిగిన దాని తాజా పరీక్షలో బురెవెస్నిక్ 15 గంటలు ప్రయాణించి 14,000 కిలోమీటర్లు ప్రయాణించిందని రష్యా సైనిక అధిపతి వాలరీ గెరాసిమోవ్ తెలిపారు. దాని గరిష్ట సామర్థ్యం కాదు. అణు వార్హెడ్లను మోసుకెళ్లి నిరవధికంగా పనిచేయగల ఈ క్షిపణి సామర్థ్యం ప్రపంచ క్షిపణి రక్షణ చట్టాలకు కొత్త సవాళ్లను కలిగిస్తుంది. కార్యాచరణకు సిద్ధంగా ఉందని సూచిస్తూ విస్తరణ మౌలిక సదుపాయాలను నిర్మించడం ప్రారంభించాలని పుతిన్ రష్యన్ సాయుధ దళాలను ఆదేశించారు. పరీక్ష ఆధారిత వాస్తవాలు. బ్యూరెవెస్నిక్ 930ను నాటో SSCX-9 స్కైఫాల్ అని పిలుస్తుంది. ఇది సిద్ధాంతపరంగా అపరిమిత పరిధి కలిగిన అణు రియాక్టర్ శక్తితో పనిచేసే ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ప్రయోగించిన తర్వాత ద్రవింధన బూస్టర్ రాకెట్ సహాయంతో ప్రొపల్షన్ సక్రియం-అవుతుంది. ఈ క్షిపణి రూపకల్పనలో స్థిరమైన థ్రస్ట్ కోసం కంప్రెసర్, టర్బైన్ మరియు ఎగ్జాస్ట్ వ్యవస్థ ఉన్నాయి. ఇది దీర్ఘశ్రేణి మిషన్ల కోసం అణు లేదా సాంప్రదాయ వార్హెడ్లను మోసుకెళ్లగలదు. భౌగోళిక రాజకీయ సందర్భం మరియు భద్రతా ఆందోళనలు. ఉక్రెయిన్లో రష్యా కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలు మరియు వాషింగ్టన్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలోనే బురెవెస్నిక్ ఆవిష్కరణ జరిగింది. మాస్కో మరియు ట్రంప్ పరిపాలన మధ్య తిరిగి సంభాషణకు ప్రయత్నాలు జరిగినప్పటికీ ఉద్రిక్తతలు ఎక్కువగానే ఉన్నాయి. విశ్లేషకులు ఈ క్షిపణి అభివృద్ధిని పాశ్చాత్య క్షిపణి రక్షణ చొరవలకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా భావిస్తున్నారు. ఇది తదుపరి తరం అణు సాంకేతికత ద్వారా వ్యూహాత్మక సమానత్వాన్ని కొనసాగించడానికి రష్యా నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఆదివారం జరిగిన ఆసియాన్ భారత్ శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్గా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026ను ఆసియాన్ భారత్ సముద్ర సహకార సంవత్సరం-గా ప్రకటించారు. ఈ ప్రకటన భారతదేశం తన యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద సముద్ర భద్రత, నీలి ఆర్థిక వ్యవస్థ మరియు ప్రాంతీయ స్థిరత్వంలో ఆసియాన్ దేశాలతో పెరుగుతున్న నిశ్చితార్థాన్ని నొక్కి చెబుతుంది. సముద్ర మరియు వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడం. మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం, హద్రా,
సముద్ర భద్రత మరియు స్థిరమైన సముద్ర అభివృద్ధిలో సహకారాన్ని విస్తరించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ప్రధానమంత్రి మోదీ తన ప్రసంగంలో హైలైట్ చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడానికి భారతదేశం మరియు ASEAN మధ్య సముద్ర సహకారం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. స్వేచ్ఛాయుతమైన, బహిరంగమైన మరియు సమ్మిళితమైన సముద్ర డొమైన్ యొక్క ఉమ్మడి దృక్పథాన్ని బలోపేతం చేయడం ఈ ప్రకటన లక్ష్యం. భారతదేశం యొక్క తూర్పు కార్యాచరణ విధానానికి మూలస్తంభంగా ASEAN ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ భారతదేశ తూర్పు దిశ విధానానికి ఈ కూటమిని ప్రధాన స్తంభంగా మోదీ అభివర్ణించారు. ASEAN కేంద్రీకరణ మరియు దాని ఇండో-పసిఫిక్ దృక్పథానికి న్యూఢిల్లీ దృఢమైన మద్దతును ఆయన పునరుద్ఘాటించారు. భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాంతీయ మరియు ప్రపంచ వృద్ధికి శక్తివంతమైన చట్రంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి విలువలు మరియు సాధారణ లక్ష్యాలు. భారతదేశం మరియు ఆసియాన్ కలిసి ప్రపంచ జనాభాలో దాదాపు 4వ వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని మరియు చారిత్రక, సాంస్కృతిక మరియు నాగరిక బంధాలను పంచుకుంటున్నాయని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. రెండు ప్రాంతాలను ఆయన గ్లోబల్ సౌత్ యొక్క తోటి ప్రయాణికులు అని పిలిచారు. ఈ భాగస్వామ్యం వాణిజ్య ప్రయోజనాలను మించి సాంస్కృతిక మరియు అభివృద్ధి సహకారాన్ని స్వీకరించడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్య, పర్యాటకం, ఆరోగ్యం, సైన్స్, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ మరియు సైబర్ సెక్యూరిటీలో కూడా తీవ్ర ప్రయత్నాలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. పరీక్ష ఆధారిత వాస్తవాలు. భారతదేశం మరియు ASEAN దేశాలు కలిసి ప్రపంచ జనాభాలో దాదాపు 25% వాటా కలిగి ఉన్నాయి. 2026ను భారతదేశం సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించారు. భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ మరియు ఇండో-పసిఫిక్ వ్యూహానికి ASEAN కేంద్రంగా ఉంది. ASEAN యొక్క 2025 థీమ్ అనుకూలత మరియు స్థిరత్వం. ప్రాంతీయ సహకారం మరియు దౌత్యపరమైన ఒప్పందాలు. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంను ప్రధాని మోదీ అభినందించారు మరియు భారతదేశం యొక్క ఆసియాన్ నిశ్చితార్థాన్ని సమన్వయం చేసినందుకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ బాంగ్ మార్కోస్ను అభినందిస్తున్నారు. ఆసియాన్లో చేరినందుకు తైమూర్ లెస్టేను కూడా ఆయన అభినందించారు మరియు క్వీన్ మదర్ సిరికిట్ మరణంపై థాయిలాండ్కు సంతాపం తెలిపారు. ఆసియాన్తో సమ్మిళిత, స్థిరమైన మరియు సురక్షితమైన ఇండో-పసిఫిక్ సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం యొక్క దీర్ఘకాలిక నిబద్ధతను ప్రధానమంత్రి ప్రసంగం పునరుద్ఘాటించింది.